ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం తమిళనాడులోని మహాబలిపురంలో అయితే ఉన్నాం. ఇక్కడ చాలా ఫేమస్ అయిన ఐలా ఫిష్ ఫ్రై అయితే మీకు చూపించేస్తాను. ఈ చేప పేరు ఐలా అంటారు తమిళ్లో, తెలుగులో ఏమంటారు కమెంట్ రూపంలో మర్చిపోకుండా అయితే తెలియజేసేయండి. ఇదైతే మసాలాలో అయితే వేసినాడు. ఈ చేపల్ని చేప మొత్తానికి అయితే మసాలా అనేది బాగా పూసుకుంటున్నాడు. ఈ ఒక్క చేప 60 రూపాయలు, 2 చేపలు అయితే తీసినాడు, 120 రూపాయలు అయితే తీసుకున్నాడు. మీరు నాకు సపోర్ట్ చేయాలంటే వీడియో చూసి లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. నూనె అయితే వేడైపోయింది. చేపనైతే ఇప్పుడు వేడి నూనెలో అయితే వేయబోతున్నాడు. ఆ వేడి నూనెలో అయితే చేప అయితే వేసినాడు. చేప మాత్రం కనబడలేదు. నూనె చూడొచ్చు మీరు. కమెంట్ రూపంలో మర్చిపోకుండా ఈ నూనె గురించి అయితే కమెంట్ చేసేయండి. ఇంకొక చేప కూడా వేసినాడు. వేడి నూనెలో అయితే చేప అనేది ఫ్రై అవుతుంది, కానీ చేప మాత్రం నాకు కనబడడం లేదు. నీళ్ళలో నాకు చేప కనబడుతుంది, కానీ ఈ నూనెలో మాత్రం నాకు చేప ఫ్రై అయ్యేది మాత్రం కనబడడం లేదు. నేను ఈ తాతని అడిగినాను, చేప ఫ్రై అయ్యేది కనబడడం లేదని చెప్పి. గెరిట్లో అయితే చూపిస్తున్నాను, నాకు ఫ్రై అవుతాను చూడు లోపలని చెప్పి. మహాబలిపురం బీచ్ అయితే చాలా ఫేమస్ అనమాట షో టెంపుల్కి. సముద్రం పక్కన అయితే ఉంటుంది టెంపుల్ అనేది. ఇక్కడ బీచ్ ముందు వ్యూ చూడొచ్చు మీరు. ఈవినింగ్ అయితే అవుతా ఉంది. ఇక్కడ వేడి నూనె అయితే చేప అనేది ఫ్రై అవుతుంది. కాంబో అయితే సూపర్గా అయితే ఉంది. ఇక్కడ చేప కూడా బాగా ఫ్రై అయిపోయింది, క్రిస్పీగా చూడొచ్చు మీరు. చేప ఫ్రై అనేది మేము 5:30కి అయితే స్టార్ట్ చేసినాము. ఇప్పుడు టైం చూసినట్టయితే 6 అయిపోతుంది చూడొచ్చు మీరు. నైట్ అయిపోతా ఉంది. ఇక్కడైతే చేప కూడా ఫ్రై అవుతూనే ఉంది. ఈ మహాబలిపురం బీచ్లో అయితే ఈ టయానికి అయితే సీ ఫుడ్ అయితే చాలా అమ్ముతూ ఉంటారు. బీచ్ అయితే ముందరైతే ఉంటుంది. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ సీ ఫుడ్ అయితే ఉంటుంది. ఫిష్లు కానీ, క్రాబ్స్ కానీ, ప్రాన్స్ కానీ చాలా అయితే ఉంటాయి. ఇక్కడైతే తాతగారు అయితే లైట్ అయితే ఫిక్స్ చేస్తున్నాడు. వాళ్ళ మనవడు అయితే వచ్చినాడు, లైట్ అయితే ఫిక్స్ చేస్తున్నాడు అనమాట. ఆ పిల్లోడైతే లైట్ ఫిక్స్ చేసిన తర్వాత కొంచెం బాగా అయితే కనబడతా ఉంది నాకు. తాతగారు ఎన్ని రకాల సీ ఫుడ్ అయితే అమ్ముతున్నారో తెలుసుకునేద్దాము. ఇది క్రాబ్స్ గైస్. இந்த மீன் பேர் என்ன பேருண்ணா? இது ஐலா. ஐலா. இதா நெத்திலி. கொடுவா. இதா ಏನಮ್ಮ? ಅದು ತೇಂಗಾಪ. ಕಲ್ వంజర. ఐలా ఫిష్ అనేది ఇప్పటికి ఫ్రై అయిపోయింది అనమాట. చూడొచ్చు క్రిస్పీగా అయితే కనబడతా ఉంది. దీంట్లోకి అయితే ఆనియన్ ముక్కలు, నిమ్మకాయ ముక్కలు అయితే పెట్టించేసినాడు. టైం చూసినట్టయితే ఇప్పుడు 6:30 అయితే అవుతా ఉంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి.